పరిపాలనలో ముఖ్యమైనది ఏది? ధర్మశాస్త్రం. పరిపాలన చేయటానికి మూలమేది? ధర్మశాస్త్రం. రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజ్యాలు ఏర్పడడానికి, ఆ రాజ్యాన్ని నడిపించడానికి మూలమేది? ధర్మశాస్త్రం. రాజ్యాంగాలు ఏర్పడ్డాయి ప్రపంచవ్యాప్తంగా. మూలమేది? చెప్పండి. మూలమేది? ధర్మశాస్త్రం. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 18వ వచనంలో దావీదు గారు పరిపాలన ఎలా ప్రారంభించారు చూడండి. మరియు అతడు, చూడండి, ఇది బాగా మనం జాగ్రత్తగా మనసును ఎక్కించుకోవాలి. రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు, చూడండి, ఒక ప్రతిని తన కొరకు రాసుకొనవలెను. ఇది ఆదేశం. అది రాసుకున్నాడు దావీదు గారు. ఆ ప్రతి ఎప్పుడు, ఇంకా కంటిన్యూ చేయండి, అది అతని యొద్ద ఉండవలె, రాజు దగ్గర ఉండవలెను. చూడండి, రాజ్యములో పరిపాలన విభాగములో ఇది ప్రాముఖ్యమైన విషయము. ప్రజలకు న్యాయం చేయటానికి, ప్రజలకు తీర్పులు తీర్చటానికి, యుద్ధానికి వెళ్ళాలన్నా దేవుడే ఆదేశిస్తూ ఉండేవాడు. తరువాత తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీయుల మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని దారి తొలగకుండినట్లు తొలగకుండినట్లు దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నీ గ్రంథమును చదువుచుండేవాళ్ళు. రాజు యొక్క పని ఏంటి? చూడండి, దేవుని ఆదేశం. పరిపాలన చేయాలంటే, ప్రజల కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉండాలంటే పరిపాలనలో మూలము ధర్మశాస్త్రం. రాజ్య పరిపాలన ప్రారంభమైంది. చూసారండి, చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎలాగొచ్చింది? మోషే ద్వారా దేవుడే ఇచ్చాడు. ఏ మనుషుడు ధర్మశాస్త్రాన్ని రాయలేదు, దేవుడి ద్వారా వచ్చింది. దేవుడే భూమి మీద ధర్మశాస్త్రాన్ని రచింప చేయించాడు. ఏ మనుషుడికి ధర్మం ఉంది? ఏ చక్రవర్తి ధర్మం రాయలేదు. రాజ్యాలలోనికి వచ్చి రాజ్యాలు వేయలేరంటే వాళ్ళు, అర్థమవుతుంది మీకు? రాజ్యాలు వేయలేరంతే, ప్రజలపై రాజ్యం చేశారంతే కానీ ధర్మశాస్త్రాలు రాయలేదు ఎవరును. దేవుడు రాయించాడు. దేవుని ధర్మం ఇది. మీరు అధికారులను మనది కాదన్నట్టుగా చూడకూడదు. అధికారులు, ప్రతి అధికారము దేవుడు అనుగ్రహించాడు. ఈ రాజ్యాలన్నిటినీ కూర్పు చేసింది దేవుడు అని మనకి దానియేలు ముందుగా సూచించి చెబుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 27వ వచనం చూడండి. అంటే మనకి మన రాజ్యాలపై మనకి ఒక అవగాహన, గౌరవం ఉండాలనేటువంటిది, మన రాజ్యాంగంపై ఒక గౌరవం ఉండాలనేటువంటి ఉద్దేశంతో చూడండి చెప్తున్నాను. నా ఉద్దేశం అది, గౌరవం ఉండాలి అని. తర్వాత ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు, మనకే అంటే మీరు ఎవరిదో రాజ్యాలు ఏంటో ఎవరికి అనుకోండి, పరిశుద్ధులు మనమే క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులు మనకే చెందును. ఆ తర్వాత ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. చూసారా?
అంటే ఏ రాజైనా దేనికి దాసుడవ్వాలి? రాజ్యాంగానికి దాసుడవ్వాలి. రాజ్యాంగం ఎలాగొచ్చింది? ఏదో ఒక మనుష్యుణ్ణి దేవుడు నిర్ణయించుకుని దేవుడు రూపకల్పన చేశాడు. రాజ్యాంగానికి మూలమేంటి? రాజ్యాంగం రూపకల్పనకు మూలమేంటి? ధర్మశాస్త్రం. అవునా? ధర్మశాస్త్రం, ధర్మం, న్యాయం, తీర్పులు, ఇదే ధర్మశాస్త్రం. అంటే దాని రూపకల్పనకు, అంటే మన దేశంలో రాజ్యాంగం ఒక ప్రధాన పాత్ర. మన దేశంలో మన దేశాన్ని భద్రంగా కాపాడేది, జనాలకు మరి ఫలాలను ఇచ్చేది రాజ్యాంగం. దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. చూసారా అందరికి ఎలా న్యాయం చేశాడో. మీరు అంబేద్కర్ని గుర్తు చేసుకోండి. ఆయన ఒక రక్తపు బొట్టు నేర్పలు పెట్టి కటకటాలకు వెళ్ళలేదు. కానీ శాసనం ఎలాగో ఒక్కడ చేతిలో ద్వేషమంతా ఒక రూపకల్పనకు వచ్చింది. అక్కడే దేవుడు ఉన్నాడని, ఒక మనుష్యుడు వెనుక దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. అక్కడ చాలా విప్లవాలు ఉంటాయి, ప్రాణాలు పోవాలి, సాధించలేరు కదటారా. అంటే ఏ బలముతో ఇది వచ్చింది? మనము రాజ్యాంగాన్ని ఎలా చూడాలి అంటే, బైబిల్ ఎంత మనం పవిత్రంగా కాపాడుకుంటామో, మన దేశాన్ని అంటే మన భద్రతను కాపాడుకోవడం కోసం రాజ్యాంగాన్ని కూడా అలా కాపాడుకోవాలి. అంటే బైబిల్కి ఇచ్చేటువంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఎందుకని అంటే దేవుడు రూపించినది, రూపకల్పన చేసినది. అర్థమవుతుందండి? దానియేలు గారు అదే చెప్తున్నారు కదా, ఆ రాజ్యాలన్నీ ఆయన వశం అవుతాయి, ఆయన రూపకల్పన చేస్తాడు, ప్రజలు ఏం చేస్తారంటే ఆయన్ని బట్టి పరిపాలిస్తారు. మరి రోమీయులకు రాసిన పత్రిక అదే విషయాన్ని చెప్తున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఇది ప్రభు ఆజ్ఞ. పై అధికారికి లోబడాలి, అధికారులకు లోబడాలి. చూసారా? ఎందుకని? అధికారాలు కల్పించినది ఎవరు? ఆయన సృష్టికర్త. అర్థమవుతుందండి? మీరు గౌరవించాలి. ఈ దేశం యొక్క ఆ వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థని గౌరవించాలి, హత్తుకోవాలి, మీరు ప్రేమించాలి. అప్పుడు దాన్ని కాపాడుకోనే ప్రయత్నం చేస్తారు. అర్థమవుతుందా? చదవండి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే సృజించబడినవి. చూసారా? దేవుని వలననే అధికారములు సృజించబడినవి. కనుక ప్రతి అధికారికి మనము లోబడాలి. దేవుడే అధికారులను నిర్ణయిస్తున్నాడు.